అబ్బో ఉల్లిగడ్డ కూడా మస్తు సార్ మొత్తం తినేసిండు అంటే నచ్చింది కదమ్మా. సూపర్. నా ప్లేట్ అయితే ఖాళీ. ఎక్సలెంట్ అయింది, మస్తు అయింది. నల్లిబొక్క నాకే అయ్యు. చేస్తాను. నువ్వు వంటలు నేర్చుకుని ఆడ నేర్చుకున్నావు, నీకు ఎవరు నేర్పించారు? నాకు మా అమ్మమ్మ నేర్పించింది. నేను కాలేజ్ డిగ్రీ చేసేటప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండి చదువుకున్నా. ఎలా ఉంది సార్? మస్తున్నది. థ్యాంక్ యూ. నాకైతే కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. యమ్మి యమ్మి. నాకైతే మాటలు వస్తలేవు తింటుంటే. బాబా బాబా ఎక్సలెంట్ అయింది అమ్మా, మస్తు అయింది. బొక్క అయితే మస్తు మెత్త ఉడికింది, జున్ను జున్ను లాగా అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు గోంగూర మటన్ చేయనీకే ఈమెను తీసుకొని వచ్చినాము. మీరు చాలా గోంగూర మటన్లు చూసి ఉంటారు, కానీ ఈమె మాత్రం వెరైటీగా చేస్తుందంట. చూద్దాము, ఈమె చేతితో చేసింది టేస్ట్ చేద్దాము. ఎట్లెట్లా చేస్తుందో ఏమేమి చేస్తుందో చూద్దాము. చెప్పమ్మా, ప్రాసెస్ చెప్పు. అట్లనే అయితే ఇప్పుడు మనం గోంగూర మటన్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్దాం. ఫస్ట్ గోంగూర మటన్కి కావాల్సింది మటన్, గోంగూర, టమాటా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు కొబ్బరి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ధనియాల మసాలా, ఇలాచి, దాచిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, కారపొడి, ఆయిల్. చూసిరు కదా గోంగూర మటన్కి ఏమేమి కావాలో. ఇక నువ్వు మొదలు పెట్టు. సరే, ఇప్పుడు ముందుగా మనం ఆయిల్ వేసుకుందాం. దగ్గరికి రండి. మటన్కి కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక బుజ్జక్క పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి మొత్తం వేసే. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు చేస్తారు. నేను ఒక్క నిమిషం అట్లా పోయి మళ్ళీ ఇట్లా వస్తా. నూనె వేడయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అంటే ఎర్రగా కావాలి అవి కొంచెం ఎర్ర కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి, గరం చేయాలి. అంటే ఇట్లనే. అక్క, గోంగూర మటన్ ఇప్పటికి ఎన్నిసార్లు తినొచ్చు నువ్వు? 2 సార్లు తిన్నా. వేరే వాళ్ళు వేసేసా తిన్నా, కానీ నేనైతే వండుకోలేదు. అందుకే నీకోసం నేను చేస్తున్నా. ఇప్పుడు ఇది మనం చేయడం కాదు, మనం చేసింది చూసి జనాలు కూడా చేసుకొని తినాలి. అట్లుండాలి మళ్ళీ మన కర్రీ. నువ్వు వంటలు నేర్చుకుని ఆడ నేర్చుకున్నావు, నీకు ఎవరు నేర్పించారు? నాకు మా అమ్మమ్మ నేర్పించింది. నేను కాలేజ్ డిగ్రీ చేసేటప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండి చదువుకున్నా. అక్కడ ఇంకా మా అమ్మమ్మ ఎట్లా చేస్తుందో అని చూసుకొని నేర్చుకున్నా. నేను ఏమేమి వంటలు వచ్చు నీకు? చాలా వచ్చు. మటన్ బిర్యానీ వచ్చు, చికెన్ బిర్యానీ వచ్చు, ఫిష్ ఫ్రై వచ్చు, ఫిష్ పులుసు వచ్చు. నీకేం కావాలి చెప్పక్క, అన్నీ చేసి పెడతా. నాకైతే మటన్ బిర్యానీ కావాలి, నాకైతే చాలా ఇష్టం. ఇగో ఈ నూనెలా మిరపకాయలు, ఉల్లిగడ్డలు ఎర్రగా అయినాయి. చెప్పమ్మా, ఇక తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఎర్రగా అయినాయి కదా, మటన్ వేసుకోవాలి. ఇగో ఈ ఎర్రగా అయిన దాంట్లో మటన్ వేయాలంట. ఇది పట్టుకోండి సార్. కలుపుకోవాలి అప్పుడు. కలపండి. ఇగో ఇవి మటన్ ఇంట్లో వేసినాక బాగా కలపాలంట. ఇట్లా అల్లం పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత పసుపు, దాని తర్వాత పసుపు, ఇవన్నీ ఎంబడెంబడి వేయాలన్నా. ఇక ఒక బిర్యానీ ఆకు, అంతే. ఇగో ఇవన్నీ వేసినాక లాస్ట్కి బిర్యానీ ఆకు వేయాలంటే ఇవన్నీ ఒకటేసారి వేయాలనా? అంతే. అల్లం పేస్ట్, పసుపు, బిర్యానీ ఆకు వేస్తే అది కొంచెం మగ్గింది అనుకో, ముక్కుకు పడుతుంది స్మెల్. దాన్ని ఒకసారి దగ్గరకు వచ్చి చూపి ఎట్లా అయింది ఇప్పుడు ఇది. అబ్బా, కానీ ఈ 2-3 ఐటెంలు వేస్తేనే వాసన చంపుతున్నది. ఇక మొత్తం అయినాక ఎట్లుంటుందో చూడాలి. మీరు అసలు అమృతం తిన్న ఫీలింగ్ వస్తుంది మీకైతే, నిజం చెప్తున్నా. సరే చూద్దాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలని మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు మంచిగా గరంగా ఉడకనియాలంట. దీన్ని ఒక్క 2 నిమిషాలు మూత పెడదాం. ఇక ఈ కలర్ అయితే అయింది. ఇప్పుడు ఇగో ఈ మటన్లా అవన్నీ వేసి కలిపినాక ఒక 5 నిమిషాలు బాగా ఉడకనియాలంట. అయితే అది ఉడికిన దాకా మనము ఎండు కొబ్బెర ఇవేమిటి అమ్మా? ధనియాల మసాలా పొడి, ధనియాలు ప్లస్ ఇంకా ఇగో ఈ టమాటాలు ఇవన్నీ గిన్నెలేసి మిక్సీ పట్టాలనంట. మిక్సీ పట్టి పొడి తయారు చేయాలంట, మసాలా లెక్క తయారు చేయాలంట. ఇక కానీ మీరు ఎండు కొబ్బరా
ధనియాల మసాలా, టమాటాలు వేసుకొని మిక్స్కి వేసుకోవాలి. ఇది మెత్తగా కావాలి, కొన్ని వాటర్ వేయాలి. ఇలా మెత్తగా కావాలి. కొన్ని నీళ్ళు పోసుకోవాలి మెత్తగా కావడానికి. గిట్లా మిక్సీకి వేసుకోవాలి. మిక్స్కి వేసుకున్న దాన్ని ఇంకొకసారి పట్టు, ఏం కాదు. ఇక ఇది 5 నిమిషాలు ఉడికింది. ఇక ఈ పొడి చేసిన అంటే ఈ మిక్సీ పట్టినది మొత్తం ఇందులో వేయాలనంట. ఆ మసాలా ఇలా మసాలా మొత్తము కలుపు బాగా, లోపల నుంచి కలుపు. ఎందుకు లొల్లి పెడుతున్నావు? వేస్తుంది కానీ నుండు, లొల్లి పెట్టకు. ఇటీ నేను కలుపు. అది మూతది కూడా వేసే అక్క. వేసి చాలు నీళ్ళు ఎక్కువ అయిపోయినాయి. ఇక ఇంట్లో ఈ మిక్సీ పట్టింది మొత్తం ఇంట్లో వేసినాక బాగా కలపాలి. కొన్ని నీళ్ళు పోసుకోవాలి, కొన్ని నీళ్ళు పోసి కలపాలంట. ఇక ఇట్లా అయింది చూడండి. ఇక మనం మిక్సీ పట్టింది వేసినాక ఈ టైప్ అయింది. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాలు ఉడకబెట్టాలంట. మళ్ళీ 10 నిమిషాలు అయిపోయింది. 10 నిమిషాలు ఉడికింది. సూతం ఎట్లయింది ఒకసారి. అబ్బాబాబాబా కలుపు. అబ్బా మస్తు అయ్యింది. కలుపు, మంచిగా కలుపు. కడి చెంచి. ఇప్పుడు మనం ఇందులో కారపొడి, ఉప్పు వేసుకుందాం. వెళ్ళండి పైకి. 10 నిమిషాలు మంచిగా ఉడికింది. ఇప్పుడు కారం పొడి, ఉప్పు వేయాలంట. మనకి 1/2 కిలో మటన్కి మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోవచ్చు. ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకోవాలి. ఉప్పు వేయాలా? 1 స్పూన్ అయ్యి. ఉప్పు ఎంత వేయాలి? 1 చెంచా. మనం ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు గోంగూర వేసేయండి. ఇప్పుడు గోంగూర వేసుకోవాలి. గోంగూరను ఫస్ట్ కడగాలి. కడిగిరా? కడిగే తీసుకొచ్చిన. ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్కు గోంగూర వేయాలనంట. నువ్వు కలపమ్మ. లాస్ట్కు గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకొని మంచిగా ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. ఈ కలిపిన తర్వాత ఇప్పుడు పుదీనా, కొత్తిమీర ఇప్పుడే వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫ్లేవర్ అనేది కూడా ముక్కకు పట్టాలి. ఈ పుదీనా ఫ్లేవరు ముక్కకు పడితే మంచి స్మెల్ వస్తుంది తినేటప్పుడు. కాబట్టి మనం ఉడికే ముందే పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కారం కొంచెం జర మంచిగానే వేసుకోవాలి. ఎందుకంటే మనం గోంగూర వేసాం కదా, పుల్ల ఉంటుంది. ఆ పులుపుని బ్యాలెన్స్ చేయాలంటే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసి 5 నిమిషాలు మగ్గనియాలి. అయితే మన గోంగూర మటన్ రెడీ అయిపోయింది. సూతం ఒకసారి టేస్ట్ ఎట్టున్నదో చూద్దాము. అబ్బా మస్తు అయ్యింది. చూస్తేనే నోరు ఊరుతుంది. బాబా చక్కెర పట్టుకో. నల్లి బొక్క నాకేయు. చేస్తాను.
బా మంచి ఫ్లేవర్ అసలు. ఆ స్మెల్కే నా కడుపు నిండిపోతుంది సార్. ఎలా ఉంది సార్? మస్తున్నది. థ్యాంక్ యూ. నాకైతే కలుపుతుంటేనే బా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. యమ్మీ యమ్మీ. నాకైతే మాటలు వస్తలేవు తింటుంటే. బాబా బాబా ఎక్సలెంట్ అయింది అమ్మా, మస్తు అయింది. బొక్క అయితే మస్తు మెత్త ఉడికింది, జున్నులాగా అయిపోయింది. అసలు మస్తు ఉంది ముక్క. ఇంత బాగా చేస్తానని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బాగా కుదిరింది. ఎలా అంటే ఆ గోంగూర ఫ్లేవరు, అక్కడక్కడ మటన్ పీస్ తగులుతుంటే ఉంది నా సామిరంగా. అసలు అమృతం తిన్నట్టే ఉంది. ఇది చాలు ఇంకా నాకు ఈ జన్మకి. గ్రేవీ కూడా మస్తు అయింది. ఈ గ్రేవీ చూస్తుంటే చపాతీ, పరోటా ఏదైనా సరే హ్యాపీగా తినొచ్చు. అన్నంలోకైనా వేడి వేడి రైస్లో అయితే సూపర్ ఉంది. నల్లి బొక్కలు అయితే నాకే వచ్చినాయి 2. ఇంకా మస్తు ఉన్నాయి, మస్తు ఉడికినాయి. అబ్బా హోటల్లో తిన్నట్టే ఉంది. అబ్బా మస్తు అయింది. అబ్బా ఉల్లిగడ్డ కూడా మస్తు. సార్ మొత్తం తినేసిళ్ళు అంటే నచ్చింది కదమ్మా. సూపర్. నా ప్లేట్ అయితే కానీ ఎక్సలెంట్ అయింది, మస్తు అయింది. మీరు కూడా ట్రై చేయండి. ముందు ఇక మంచి మంచి వంట వీడియోలు వస్తాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టుడు. ఈ వంట ఎట్లా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. నా ప్లేట్ అయితే ఖాళీ, ఇక వాళ్ళకి పెట్టి మస్తుంది.